వైకుంఠవాసిని దర్శనం కల్పించాల్సిన సాక్షాత్తు టీటీడీనే కౌంటర్ల దగ్గర భద్రత వహించడంలో విఫలమై భక్తుల ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు నీరుగట్టు నాగేష్, కల్లూరు బాలసుబ్రహ్మణ్యం, వెంకటాచలపతి, కోడివాక చందు, బొంతల రాజేష్ రాయిలో ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ భద్రతా సిబ్బందిని ప్రధాని మోడీ సభకు తరలించడం వల్లే క్యూ లైన్ల వద్ద రక్షక భటులు కరువయ్యారన్నారు. టీటీడీ మరియు పోలీస్ శాఖల నిర్లక్ష్య వైఖరికి ప్రతిఫలంగా క్యూ లైన్లలో చనిపోయిన వారికి శాశ్వత ఉద్యోగం అలాగే ₹1 కోటి ప్రాణ నష్టం పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ద్వారదర్శనానికి వైకుంఠ ఏకాదశికి నలుమూల నుండి ప్రపంచ నలుదిక్కుల నుండి వస్తుంటారు. ఇది ఆనవాయితీ. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి దుర్ఘటన అసంఘటితమైనది, ఊహించనిది. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా అధికారులకైతేనేం ప్రభుత్వ పరిపాలకులకైతేనేం అందరికి కూడా తెలుసు వైకుంఠ పర్వదినం అంటే చాలా గరుడ సేవ కన్నా చాలా విశేషంగా ఉంటుంది. భగవంతుని దర్శించి తరించాలనే ఒక ఆతృతతో భక్తులంతా కూడా తిరుపతికి వస్తారని తెలుసు. గత ప్రభుత్వంలో చేసినటువంటి రూలింగ్నే, పరిపాలన విధాలనే ఈ ప్రభుత్వం కూడా చేయడము సమంజసం కాదు. దాంట్లో ఆటుపోట్లు ఏముండాలి, ఎలా లైన్స్ ఎలా వేయాలి, భక్తులకి ఎలా భద్రత కల్పించాలి, క్యూ లైన్లో ఎక్కడ ఎంతమంది భక్తులు ఉంటారు, ఎలా వారికి టోకెన్స్ ఇష్యూ చేయాలి అనేది మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొనేసి చెప్పాల్సిన ఈ ప్రభుత్వ అధికారులు అయితేనేం, టీటీడీ అధికారులు అయితేనేం, మండలి యొక్క సభ్యులైతేనేం అందరూ కూడా ఈ మీటింగ్ పెట్టుకున్నారు. అయితే వైఫల్యం ఎక్కడ జరిగింది? తిరుపతిలో కౌంటర్స్ కొన్ని లక్షల మంది వస్తారని తెలుసు భక్తులు. ఈ టోకెన్ ఉంటేనే తిరుమలకి అలౌ చేస్తారనేది కూడా తెలుసు. అలాంటప్పుడు ఇన్ని కౌంటర్స్ టీటీడీ అధికారులు పెట్టి అక్కడ భద్రత కల్పించకపోతే భక్తుల యొక్క అత్యుత్సాహంతో ముందుకు వాళ్ళకి జరిగి ఇలా రాత్రి 6 మంది చనిపోవడం దురదృష్టకరం. అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ పరిపాలకులు ఏం చేస్తున్నారు? పాలక మండలి సభ్యులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక పాలక మండలి సభ్యుడు ఉండొచ్చు కదా. వీరు దేనికోసం మండలిలో సభ్యులుగా చేర్చారు? లగ్జరీగా పంచలు కట్టుకొని వారి యొక్క మిత్రులు బంధువులతో దర్శనాలకు వెళ్ళేదానికి మాత్రము ముందుకుంటారే కానీ భక్తుల సేవ కొరకు ఏ రోజు కూడా ఉండాలని చెప్పేసి నేను గత 35 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎందుకంటే తిరుమలలో భగవంతుడి యొక్క దర్శనం చేయాలనేసి ఆతృత ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన, దాన్ని ఒక విధానంలో నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఈఓ గారు, ఎస్పీ గారు, స్పెషల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ గారు కదా. ఒక రాజకీయ నాయకుడు నిన్న చూడండి, నరేంద్ర మోడీ గారు వస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్షల జనాల్ని తోలి అక్కడ వేల మందిని భద్రత కల్పించినారు. అంటే ఈ భక్తులు డబ్బు ఎవరైనా ఉండిలో డబ్బు తక్కువ వేస్తారైనా అంటే వారి యొక్క నిర్లక్ష్యమా? సామాన్య భక్తుడు భగవంతుడి దృష్టిలో భగవంతుడికి ఎంతో పరమ భక్తుడు, కానీ ప్రభుత్వ పరిపాలకులు ఎందుకు కనపడట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఎన్నో కార్యాచరణలు చేపట్టాలని చెప్పేసి, భక్తులకు మంచి చికిత్స అందించాలని చెప్పేసి నేను మరీ అధికారుల్ని ప్రార్థిస్తూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, ఆమ్ ఆద్మీ పార్టీ. నా పేరు నీరుగట్టు నాగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల్ని. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకి రక్షణ లేదు. శ్రీవారి భక్తుల యొక్క ప్రాణాలతో ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితేనేమి, పాలక మండలి సభ్యులైతేనేమి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ గారు, అలాగే ఈ త్రికూటమి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ రోజున భక్తుల ప్రాణాలని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వైఫల్యం ఎక్కడ జరిగింది? ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ యొక్క అధికారుల మీద కానీ
ఈ యొక్క తిరుమల తిరుపతి పాలక మండలి మీద ఉండాలి. అయితే మీరు కనుక ఒకసారి కనుక పరిశీలిస్తే, నేను కూడా నిన్న ఈ యొక్క టోకన్కి తీసుకున్నాం. సామాన్య భక్తుల్లాగానే వెళ్ళి టోకన్ తీసుకోవడం జరిగింది. స్పష్టంగా కనబడతా ఉంది, క్యూ లైన్ల దగ్గర ఎక్కడ కానీ ఒక్క సీసీ కెమెరా పెట్టలేదు. ఎక్కడైనా జనం ఎక్కువైతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ యంత్రాంగం అక్కడ ఉండి కొద్దిగా స్లో చేసి రప్పించేటువంటి ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది. అలాగే సంబంధించినటువంటిది ఈరోజు మేము 5,000 మందితోనో 10,000 మందితోనో భద్రత కల్పించేస్తామని చెప్పని తిరుపతి ఎస్పీ గారు అంటున్నారు. కానీ వాస్తవానికి ఎంతమంది సిబ్బంది ఉన్నారని చెప్పని ఈ రోజున ప్రజలందరూ కూడా మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎందుకు ఆ కౌంటర్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు? దొడ్డిదారుల్లో కూడా ఈ రోజున భక్తులు ఏదైతే టికెట్ తీసుకుని వెనకాల నుంచి వస్తున్నారో, వెనక వైపు నుంచి కూడా మళ్ళీ భక్తులు వెళ్ళి టికెట్లు తెస్తున్నారు. అంటే వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ రోజున తిరుపతికి రప్పించేసి మీ బంధువులకు కానీ లేకపోతే కనుక ఎవరైతే ఈ యొక్క పాలకులు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చెప్తారో వాళ్ళ బంధువర్గాలకి తప్పుడు పద్ధతిలో మీరు ఒక లైన్లు ఏర్పాటు చేసేసి సామాన్య భక్తులందరూ కూడా ఈరోజు మొత్తం కూడా తొక్కిసలాటకి కారకమైనటువంటి వీళ్ళది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొక సూచన కూడా చేస్తున్నాం ఈ యొక్క పాలక మండలికి. మీకు అన్ని చోట్ల నుంచి ఒక యంత్రాంగమే ఉండాలి. మీ యొక్క భవనాలు వసతి సముదాయాలు కానీ టీటీడీ కళ్యాణ మండపాలు కానీ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఒక సపరేట్ ఏజెన్సీ కానీ లేకుంటే మీరే కూడా నిర్వహించి ఆ కళ్యాణ మండపాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక ప్రాంతంలో మీరు కనుక టికెట్లు ఇస్తే, ఎలాగో మీరు ఈరోజు టికెట్ స్టార్ట్ చూస్తుంటే 13వ తేదీ 14వ తేదీ పోతా ఉన్నది, రాత్రి 11వ తేదీ ఉండింది. మీరు మొదటి రోజు ఇచ్చినప్పుడు 10వ తేదీ ఉంటుంది. ఆ రోజు భక్తులు ఆ ఊర్లోనే టికెట్ తీసుకొని ప్రయాణం అయ్యి 2 రోజుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఆ దేవదేవుని దర్శుకునే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఇట్లాంటివి చేయలేకపోతున్నారు? కాబట్టి ఇప్పటికైనా కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క ఘటన పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలి, సిట్ విచారణ చేపట్టాలి. అక్కడ అధికారులు ఎవరైతే కనుక నిర్లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలో చూడాలి. ఏదో ఒక సినిమాలో హీరో వెళ్ళాడని చెప్పి ఆయన మీద ఈరోజు కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే మీ ప్రభుత్వమేనా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. ఎంతమంది భక్తుల్ని కూడా శివాని భక్తులను చంపేస్తూ కూడా కేసు పెట్టలేరా? ఎందుకు ఆ నైతిక బాధ్యత ఈరోజు తీసుకోలేకపోతారు? అందుకని వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే ఈ రోజున నిఘా వ్యవస్థ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఛేదించాలి. అందులో మహిళ కూడా చనిపోవడం జరిగింది. అలాగే పురుషులు ఉన్నారు. ఇప్పటికీ ఛత్రఘాతులందరూ కూడా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. చనిపోయిన కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. అలాగే ₹1 కోటి నష్టపరిహారం కల్పించాలి. తక్షణం ఎవరైతే ఛత్రఘాతున్నారో వాళ్ళకందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలి. అవసరమైతే విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇంకొక భక్తుడు కూడా ఇట్లాంటి జరగకుండా ఖచ్చితంగా వైద్యం అందించి ఆ యొక్క కొట్టుమిట్టాడుతూ కొన్న ఊపిరితో కూడా ప్రాణాల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క ఛత్రఘాతులకు కూడా న్యాయం చేయలేకపోతే కనుక ఈ యొక్క పాలక మండలిని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నూతన సంవత్సరానికి ఏ విధంగా అయితే కాంప్లెక్స్లో భక్తులు నింపి వాళ్ళకి సెక్యూరిటీ చేస్తారో అదే విధంగా ఇది కూడా చేస్తుంటే ఈ కౌంటర్స్ అన్ని పెట్టకుండా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అలాగే టీటీడీ బోర్డు కూడా వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ కనపడలేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత కార్యకలాపాలకి వాటికి వినియోగించుకుంటున్నారు. కానీ ఆ టీటీడీ బోర్డు మెంబర్ అనే పదవిని భక్తులు ఇన్ని కౌంటర్లు పెట్టారు, మనం వెళ్ళి పర్యవేక్షిస్తామని ఏ ఒక్క సభ్యుడు కానీ దాన్ని పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ అయితే తగిన సెక్యూరిటీ ఉంటుంది దేవస్థానంలో. ఈరోజు లక్షల మంది నరేంద్ర మోడీ గారి సభకి సెక్యూరిటీ ఇచ్చి అక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూసిన వాళ్ళు భక్తులకు ఎందుకు భద్రత కల్పించలేకపోయినారు? అంటే సెక్యూరిటీ ఫోర్స్ అంతా లేదనా, లేదంటే ఉన్న ఫోర్స్ అంతా మోడీ గారి సభకు తరలించారనా? దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందుకు బాధ్యులైన సెక్యూరిటీ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానికంగా ముఖ్యంగా ఈఓ, అడిషనల్ ఈఓ వీళ్ళందరూ, ఎస్పీ గారు మొదలుకొని అందరూ బాధ్యత వహించాలి. దీనికి వీరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా
ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తూ చనిపోయిన వారికి దేవస్థానంలో ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.